హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. అయితే మనం కస్టమ్ లాగిన్ గురించి ఒక 6 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇది 7th వీడియో అన్నమాట. అంటే రకరకాల యాక్టివిటీస్ని ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా, మనకి ప్రాపర్ డీటెయిల్స్ వస్తున్నాయి రావడం లేదని మనం అయితే టెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈరోజు ఒక సెమాంటిక్ మోడల్ రిఫ్రెష్ యాక్టివిటీ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అది సక్సెస్ అయినప్పుడు ఎలా వర్క్ అవుతుంది, ఫెయిల్ అయినప్పుడు మనకి ప్రాపర్గా ఎలా మెసేజ్ వస్తుందా రావడం లేదనేది కూడా మనమైతే వెరిఫై చేయడం ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఓకే, సో నేను ఒక ఫ్యాబ్రిక్ డేటా వేర్ వస్తుంది. సో ఐ థింక్ ఓకే, సో చూడొచ్చు మీరు ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈఎంపీ డేటా, సో ట్రై టు క్రియేట్. ఓకే, సో ఓకే, టేబుల్ క్రియేట్ అయింది. అలానే కొంత డేటా కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, సో మనం ఫ్యాబ్రిక్ డేటా లో ఒక టేబుల్ క్రియేట్ చేయడం జరిగింది, అండ్ డేటా ఇన్సర్ట్ చేయడం అండ్ సెలెక్ట్ చేయడం. సో దీన్ని బేస్ చేసుకొని నేను ఒక డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో డేటా సెట్ ఇన్ ద సెన్స్ లైక్ సెమాంటిక్ మోడల్ అనేది ఒకటి నేను బిల్డ్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు సేల్స్ డేటా అనేది. సో రిఫ్రెష్ చేద్దాం. ఓకే, చూడండి రిఫ్రెష్ అవుతుంది. మీకు కావాలంటే సో ఇది ఓపెన్ చేద్దాం. ఏమేమి టేబుల్స్ ఉన్నాయి ఏంటనేది మీకు తెలుస్తుంది. చూడండి ఎన్ని టేబుల్స్ అని, ఓన్లీ ఒక టేబుల్ మాత్రమే ఉంది, ఈఎంపీ డేటా. దాంట్లో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సాలరీ, ఇలా మనకి 3 కాలమ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనకైతే క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే, సో సెమాంటిక్ రిఫ్రెష్ ఉంటుంది కదా యాక్టివిటీ డేటా పైప్లైన్స్లో, ఆ యాక్టివిటీ ఇచ్చేసుకొని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెట్టింగ్స్లో ఫస్ట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేశాను. దాని తర్వాత వర్క్ స్పేస్ ఏంటిది, దాని తర్వాత సెమాంటిక్ మోడల్ ఏంటిది, దాని తర్వాత టేబుల్స్ ఏంటిది. ఓకే, అంటే ఇక్కడ మీరు మల్టిపుల్ టేబుల్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, అలానే పార్టీషన్స్ కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ థింగ్ మనకు కావాలంటే నోట్బుక్లో కూడా ఐ మీన్ సో సెమాంటిక్ ల్యాబ్స్, సెమాంటిక్ లింక్, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, వాటి ద్వారా కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అవి కూడా చూద్దాం. అండ్ నోట్బుక్స్లో చేసినప్పుడు కూడా మనకు ప్రాపర్గా ఎలా వస్తుందా, ఇదంతా కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. సో దట్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కస్టమ్ లాగిన్ అనేది ఎనేబుల్ చేసిన డేటా పైప్లైన్స్ రైట్ ఎనీ కాస్ట్ అది ఎక్కడ ఫెయిల్ అయినా సరే మనమైతే ఎర్రర్ అనేది క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, సో సో ఇప్పుడు మనకి సక్సెస్ అవ్వాలా. సో ఫర్ టైం మీరు కావాలంటే చూడొచ్చు. సో నేను ట్రంకేట్ చేస్తాను. ట్రంకేట్ కాపీ పేస్ట్. ఓకే, సో ఫర్ టైమింగ్ ఎటువంటి డేటా లేదు. లెట్స్ ట్రై టు రన్ దిస్ పైప్లైన్. సో ఈ పైప్లైన్ నేను మాస్టర్ పైప్లైన్ ట్యాగ్ చేయొచ్చు, కాకపోతే ఆల్రెడీ ఒక 4 ఉన్నాయి కాబట్టి మళ్ళీ టైం తీసుకుంటుంది. మీకు ఎలా ఫీలింగ్ ఉంటుందంటే ఏంటో బాబు ఇన్ని పైప్లైన్స్ ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు టైం తీసుకుంటాం అనమాట. ఐ డోంట్ వాంట్. ఓకే, సో ఇనిషియల్గా ఇది సక్సెస్ చేస్తున్నాను. సో దాని తర్వాత టేబుల్ డ్రాప్ చేస్తాను. సో అప్పుడు మనకి ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో వెరిఫై చేయాలి. సో స్టిల్ లోడింగ్. ఓకే, సక్సెస్ అయింది. మనకి ఎటువంటి ఇష్యూ లేదు, ఎందుకంటే టేబుల్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఓకే, సో డేటా లోడింగ్ సక్సెస్కి వెళ్తుంది. ఇప్పుడు మనకి ఎంట్రీ వస్తుంది అనుకోండి. ఒక ఎక్కడ ఫెయిల్ అయినా సరే ఈమెయిల్ నోటిఫికేషన్. ఓకే, ఇక్కడ మెయిన్లో ఫెయిల్ అయితే ఇక్కడ లాగ్ అవుతుంది. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయినా సరే ఇది ఈమెయిల్ ఉంది. ఓకే, అంటే at any cost we need to capture, we need to send an email alert to the respective business team. లోడింగ్ ఇన్సర్ట్ జరుగుతుంది. అయితే టైం టేకింగ్. ఓకే, సక్సెస్ అయిపోయింది. ఓకే, చూడొచ్చు కస్టమ్ లాగిన్ ఎప్పుడు ఏంటి సక్సెస్ ఇవన్నీ మనకు అనవసరం. అండ్ ఇది వచ్చేసింది. అండ్ ఇక్కడ ఎందుకు రాలేదని మీకు డౌట్ రావచ్చు. మనం
ట్రిగ్గర్ పైప్ లైన్ యూజ్ చేయడం అనేది జస్ట్ ఎనాక్ రన్ చేస్తున్నాం, అలానే ఎంత టైం తీసుకుంది. ఓకే, సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఈమెయిల్ ఎందుకు యాక్టివ్ రన్ అవ్వలేదంటే, ఇన్ కేస్ ఈ పర్టికులర్ యాక్టివిటీ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఇది ఈమెయిల్ అలర్ట్ అనేది ట్రిగ్గర్ చేస్తుంది. ఫెయిల్ అయినప్పుడు ఏంటి మనకి ఆబ్వియస్లీ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సక్సెస్ అనుకోండి, ఖచ్చితంగా మనకు లాగిన్ వస్తుంది. లాగిన్ వచ్చిన తర్వాత మనం ఫర్దర్గా ఒక ఈమెయిల్ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, ఈ పర్టికులర్ లాగిన్ ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడానికి అది సెండ్ చేస్తుంది కదా. సో మనం ప్రతిదీ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే ఎక్కడికెక్కడికి సెంట్రలైజ్ లాగిన్ అనమాట, అంటే డూప్లికేట్ చేయకుండా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫెయిల్ చేద్దాం. ఓకే, ఇట్స్ టైమ్ ఫెయిల్. సో నేను టేబుల్ డ్రాప్ చేస్తాను. ఓకే, సో టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా డ్రాప్ అయింది. కావాలంటే వెరిఫై చేద్దాం. ఓకే, సో ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది లేదు. ఇన్ కేస్ ఇప్పుడు మనం సో రన్ చేస్తే సో సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా, ఫెయిల్ అయితే మనకి ఎలాంటి ఎర్రర్ మెసేజ్ వస్తుంది ఏంటి అనేది కూడా వెరిఫై చేద్దాం. It's still going up. Let's see how much time will take. ఇంకా రియల్ టైంలో చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. ఓకే, కాకపోతే మనం అన్ని యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేసిన టైం టేక్ చూడండి ఫెయిల్ అయింది. ఫెయిల్. ఓకే, ఫెయిల్ అయితే ఇమ్మీడియట్ హిట్ వస్తుందని తెలుసు కదా. ఓకే, సో ఇన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయినా సరే సో అంటే ఈ రెండింటికి కాంబినేషన్ లో నేను ఓకే సో సక్సెస్ అయింది. నెక్స్ట్ చూసారా, సో కస్టమ్ లాగింగ్ ఫెయిల్డ్, ఎర్రర్ మెసేజ్, ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది అండ్ డ్యూరేషన్ అంట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎర్రర్ మెసేజ్ ఏం వచ్చిందా. సో ఇది కొంచెం లెంతీ ఉంటుంది. మనం మనకి ఇదంతా అవసరం. ఎర్రర్ డిస్క్రిప్షన్, ఓకే. సో మీట్ చూస్తే మనకి ఏం ఎర్రర్ మెసేజ్ వచ్చింది ఇక్కడ, ఎర్రర్ కోడ్ మోడల్ రిఫ్రెషెస్ షార్ట్ మెసేజ్ సంథింగ్. ఎర్రర్ డిస్క్రిప్షన్ retry attempts to failure while executing the refresh something we cannot access delta table. ఓకే, మనం ఏదైతే డెల్టా టేబుల్ ఉందో ఆ డెల్టా టేబుల్ యాక్సెస్ చేయలేదు అని చెప్తుంది, రెఫరెన్స్డ్ బై ద టేబుల్. సో ఎన్ష్యూర్ ఏదర్ సోర్స్ డేటా టేబుల్ డజంట్ ఎగ్జిస్ట్ అంటే ఏం చెప్తుందంటే ఏదైతే ఈఎంపీ డేటా టేబుల్ ఉందో అది ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు, లేకపోతే మీకు యాక్సెస్ అని ఉండదు అనమాట. ఈ రెండు ఇష్యూస్ వల్ల సో రిఫ్రెష్ అయితే ఫెయిల్ క్లియర్ కట్గా మనకి చెప్తుంది అనమాట. ఇది చదివిన తర్వాత మనకు అర్థమైపోతుంది ఏంటనేది, సో వాట్ ఈస్ వాట్ అనేది. సో దట్ మనకి ఫర్దర్గా ఏదన్నా ప్రోయాక్టివ్గా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు టేబుల్ డ్రాప్ అయింది, ఎవరు చేశారు ఏంటి అనేది వీ కెన్ ఫైండ్ ఇట్ లేటర్ పాయింట్ ఆఫ్. ఓకే, సో అలానే మీరు ఏదన్నా కాలం లెవెల్లో చేంజెస్ చేసినా సరే ఒకవేళ అది కూడా మీరైతే ట్రై చేయండి, సో దట్ మీకు ఒక క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నోట్బుక్ లెవెల్లో మనం లాగింగ్ అనేది ప్రాపర్గా వస్తుందో రావడం లేదని కూడా మనకి టెస్ట్ చేయడం ట్రై చేద్దాం. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.